హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాటి వీడియో వచ్చేసి రవ్వ బొబ్బట్లు, రవ్వ భక్షాలు అని కూడా అంటారు మా సైడ్. సో మీ సైడ్ ఏమంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దీని ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక మూకుడు పెట్టేసుకొని దాంట్లో తగినంత నెయ్యి వేసి నేనైతే ఇక్కడ 1 కప్ ఆఫ్ రవ్వ అయితే తీసుకుంటున్నాను. సో రవ్వ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు రావాలన్నమాట రవ్వ టెక్స్చర్. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చితే మీకు పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టు. సో అదే బాండిలో నెక్స్ట్ అయితే నేను ఒక 1 కప్ ఆఫ్ రవ్వకి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అలా బౌల్ అవుతున్న టైంలో ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను అందులో వేసుకొని బాగా కలుపుకోండి. సో మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మీ టేస్ట్కి సరిపడంత షుగర్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ యాలకుల పొడి వేసి రవ్వనైతే బాగా చల్లారనివ్వండి. సో దీని నెక్స్ట్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది.